నెల్లూరు జిల్లా మినగల్లులో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను ఆటో ఢీకొనడంతో మినగల్లుకు చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పవన్ కుమార్ తన ఎడ్లకు ఉలువలు తెచ్చేందుకు బైక్ పై బుచ్చిరెడ్డిపాలెంకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పవన్ కుమార్ కాలు విరిగింది. ఆటో నడుపుతున్న ఇస్మాయిల్ అనే వ్యక్తి తనని బెదిరించి వెళ్లిపోయాడని బాధితుడు వాపోయాడు. గమనించిన స్థానికులు పవన్ కుమార్ ను ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఈ అబ్బాయి ఈ రైతు నుంచి వచ్చి ముచ్చి పోతున్నాడు సార్, మెనగల నుంచే ముచ్చి పోతున్నాడు. ఈ అబ్బాయి ఏమంటే వచ్చి ఒరే 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 అంటానే ఉన్నాడు. అంతా గుద్దేసి ఆటో ఆటో గుద్దేసి వెళ్ళిపోయినాడు అంట సార్. ఒరే 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 అంటుంటే బాధపడ్డవాడిని మళ్ళా మడి తీసుకొని వెనక వెళ్ళిపోయినాడు అంట. ముస్లిం సబ్బాయి సార్, ఇస్రాయిల్ పేరు ఇస్రాయిల్. ఒరే 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 ఏంద్ర తెప్పించిపోతున్నాను పక్కన ఆయన అడిగితే ఏం చేస్తావు ఏమవుతుంది అని 3 సార్లు అన్నాడు. పక్కన వాళ్ళు ఉండి వాళ్ళ ముస్లిమ్స్ పిల్లకాయలు, వాళ్ళ పిల్లకాయలు కాదు, వాళ్ళు పట్టుకోపోయి ఆటోలో తీసుకొని ముచ్చులో అది చేర్చి మాకు ఫోన్లు చేశారు సార్. మా కాలంతా ఎట్లా అయిపోవాలి సార్. ఇదిగో నేను నుంచి ఇదంతా ప్లాస్టర్ అయిపోయింది, ఇదిగిందంట. కుట్లు పడి ఉన్నాయి, మా కాళ్ళు కుట్లు పడి ఉన్నాయి, చేతికి కుట్లు పడి ఉన్నాయి. ఇప్పుడు అంతా నలుగుందంట. పోలీసు వాళ్ళు రాలేదు సార్. ఒక ఆయన వచ్చి 2 ఫోటోలు తీసుకొని అక్కడ పట్టించుకోలేదు సార్, ఏం పట్టించుకోవాలి. వాళ్ళు కూడా దెబ్బలు తగిలింది కదా, ఆటో నీకు ఉంది, ఆటోలో ఎక్కించుకోకో అని తెలుసు నాకు చెప్పు. ఆటోలో ఎక్కించుకోకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చారు వాళ్ళ అమ్మ నాయన, వాళ్ళు ఇప్పుడు వచ్చారు. అసలు అమ్మ నాయన కొట్టేసిపోయాడు ఆటో అమ్మ నాయన.